అండ్ పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే పైన కూడా చూసారా ఎంత హ్యూజ్గా ఫిల్ చేసిందో. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం వెంటనే 1 to 2 minutes ఈ ట్రేడ్ తీసుకోలేదు. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది, ఆ తర్వాత చిన్న బాటమ్ విక్ వేసి మళ్ళీ టాప్ సైడ్కి వెళ్ళి టాప్ విక్ వేసి మళ్ళీ ఓన్ క్యాండిల్లోని, అంటే ఇది సెకండ్ టైం ఓన్ క్యాండిల్లోని బ్రేక్ చేసినప్పుడు తీసుకున్నాం. సో ఎప్పుడంటే ఇప్పుడు మీకు 1 to 2 minutes క్యాండిల్ హైని లోని బ్రేక్ చేస్తుందని నేను చెప్తున్నాను కదా, అప్పుడు వెరీ రిస్కీ అంటున్నాను కదా. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇలా వెళ్ళిపోద్ది కదా క్యాండిల్ కిందకి. సో ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తుంది కదా. సో ఇలా బ్రేక్ చేసినప్పుడు నెక్స్ట్ అది ఏం చేస్తుంది అంటే, ఇంక ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళకుండా ఇలా మీదకి వెళ్తుంది. మీదకి వెళ్ళి ఇలా ఒక టాపిక్ వేస్తుంది, టాపిక్ వేసి మళ్ళీ ఓన్లోని, అంటే ఆల్రెడీ ముందుగా ఫామ్ చేసిన లోన్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేస్తుంది ఆఫ్టర్ 3-4 minutes తర్వాత. సో అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. అదేంటంటే ఓన్ క్యాండిల్, నేను అంటే నా ట్రేడ్స్ చూస్తే మీరు కొన్ని ట్రేడ్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు, సెల్స్ టేకెన్ అట్ బ్రేక్ ఆఫ్ ఓన్ క్యాండిల్లో. అంటే ఓన్ క్యాండిల్ అంటే ఆ క్యాండిల్ ఒకసారి లోన్ ఫామ్ చేసి మళ్ళీ ఆ